భజన సేయ రాధా 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 అజరుద్రాదులకు సతతము అజరుద్రాదులకు సతతమాత్మ మంత్రమయీన రామ భజన సేయ రాధా అజరుద్రాదులకు సతతమాత్మ మంత్రమయీన రామ భజన సేయ రాధా భజన సేయ రాధా భజన సేయ రాధా భజన సేయ రాధా. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కృతి అఠానా రాగంలోది త్యాగరాజస్వామి వారి కృతి. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ కృతిని కూడాను. ఈరోజు మనం చాలా గంభీరమైన విషయాన్ని చర్చించుకోబోతున్నాం. మనకి పద్మలీల ఒక ప్రశ్న వేసింది మన సరస్వతీదేవిని. ఏమని? విధూరథ జీవుడు ఏ మార్గంలో పెడుతున్నాడు, మనం కూడా ఆయన్ని చూస్తూ ఆ దారినే పోవాలి కదా అంటూ ప్రశ్న వేసింది. అంటే ప్రాణవాయువు కలదిగా కనిపిస్తే లోకులు దాన్ని సజీవ పదార్థం అని, కనిపించకపోతే జడ పదార్థం అని అంటున్నారు. అంతకంటే ఏమీ తేడా లేదు. ఉత్తర సముద్ర తీరాన ఉన్నవాడికి దక్షిణ సముద్ర తీరాన కూడా తనలాంటి మనుషులే ఉంటారనే విషయం తెలియదు కాబట్టి ఈ రకంగా మనం ఆలోచిస్తున్నాము. ఇవన్నీ కూడాను పూర్వ వాసనలు బట్టే అని ఆవిడ అన్నదానికి ఈవిడ ఈ ప్రశ్న వేశారు. అప్పుడు సరస్వతీదేవి ఏమని చెప్తున్నారు? పద్మలీల, జీవుడు ఏ లోకానికి పోయినా వాసనా మార్గంలోనే పోవాలి, వేరే దారే లేదు. అతనికి పద్మరాజు శరీరం మీద నేను అనే సంస్కారం ఒకటి ఉంది కదా, ఆ సంస్కారం అనే మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉంటాడు. మనము అలాగే వెళ్దాం రా అన్నారు. వారిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే విధూరథుడి చిత్తం మొద్దుబారిపోయింది. అతను మూర్ఛలో పడ్డాడు. గుడ్లు వెనక్కి తిరిగిపోయాయి. ఎగశ్వాస బయలుదేరింది. శరీరం బిగుసుకుపోయింది. కూలుతున్న చెట్ల మించి పక్షి లేచిపోయినట్లుగా అతడి ప్రాణం లేచి వెళ్ళిపోయింది. ఆ జీవుడు ఆకాశంలో పరుగులు తీయడం మొదలుపెట్టాడు. పద్మలీలా సరస్వతులు తమ దివ్య దృష్టితోటి ఆ జీవుడు గమనాన్ని గమనిస్తున్నారు. ఆ జీవుడి వెంట అతని చిత్తవృత్తి అనుసరించిందనమాట. ఆ రెండూ కలిసి జీవ సంవిత్తు అయ్యాయి. అంటే జీవ చైతన్యం అయ్యాయన్నమాట. అది సూక్ష్మ రూపంలో ఉంది. అంటే ఏమిటి? అతివాహిక రూపంలో ఉంది అని అర్థం. ఆతివాహిక జీవ చైతన్యంలో పూర్వ సంస్కారాలు ఉన్నాయి. ఈ సంస్కారాలకు అనుసారంగా అది ఆకాశంలో ప్రయాణం చేస్తుంది. ఇంతలో అతని మరణకాలపు త్రోటుపాటంతా సర్దుకుంది. అతనికి యమభటులు కనిపించారు. తన వారసులు ఇచ్చిన తర్పణాల వల్ల, పిండ ప్రధానం వల్ల తనకు ఒక శరీరం ఏర్పడ్డట్టుగా అతనికి తోచింది. ఆ శరీరంతో అతను యమనగరానికి వెళ్ళాడు. యమనగరం జీవులతో కిటకిటలాడిపోతుంది. యముడు అతన్ని చూస్తూనే, ఓహో ఇతను పుణ్యాత్ముడు, సరస్వతీదేవి వరం చేత పూర్వ శరీరం పూలరాశిలో సురక్షితంగా ఉంది, ఇతను మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళిపోతాడు, ఇతను విడిచిపెట్టండి అన్నాడు యమభటులతోటి. వెంటనే యమభటులు అతను వదిలేశారు. మరుక్షణంలో అతడు తుపాకీ గుండులాగా ఆకాశంలో పరిగెత్తాడు. యంత్రోపల ఇవచ్యుత అని 56 శ్లోకంలో 56 సరుకులో 25వ శ్లోకం చెప్తుందన్నమాట. ఆ జీవుడికి పక్కనున్న లీలా సరస్వతులు కనిపించడం లేదు. వాళ్లకు మాత్రం అతను కనిపిస్తున్నాడు. వాళ్ళు ముగ్గురు క్రమంగా లోకాలన్నీ దాటి బ్రహ్మాండాన్ని దాటి మరో బ్రహ్మాండంలోనికి ప్రవేశించారు. దాంట్లో పద్మరాజ మందిరంలోకి ప్రవేశించారు.
ఆ ప్రవేశించడం ఎలా ఉందంటే సూర్యకిరణం పద్మంలోకి ప్రవేశించినట్టుగా సూర్యాభాసో యథాంభోజం అని 19వ శ్లోకం చెప్తుందన్నమాట. ఆ రకంగా వెళ్ళాడు. ఇక్కడ ఇప్పుడు లీల ప్రశ్న వేయలేదు. ఇప్పుడు శ్రీరాములు వారు వశిష్ఠుడిని కథ మధ్యలో ఆపి ప్రశ్న వేశారు. ఏమని? గురుదేవా, ఈ విధూరథ జీవుడికి దారి చూపించింది ఎవరు? ఎవరు చూపించకపోతే దారి ఎలా తెలుస్తుంది అంటూ ప్రశ్నేశారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామా, ప్రయాణం ఉంటే కదయ్యా దారి చూపించేందుకు. జన్మల పరంపరలో అనేక విచిత్రాలు జరుగుతుంటాయి. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క వాసన వల్ల ఒక జన్మ వచ్చి నడుస్తూ ఉండగానే అది పూర్తి కాకముందే మధ్యలో మరో బలవత్తర ప్రారంధం వల్ల మరో జన్మ వస్తుంది. ఆ మధ్యలో వచ్చిన జన్మను అనుభవించేశాక వెనక పూర్తిగా కాకుండా ఆగిపోయిన వాసన మళ్ళీ పొటమరిస్తుందనమాట. ఈ వాసన చేతే ఆ జన్మకు సంబంధించిన విషయాలన్నీ మళ్ళీ గుర్తుకొస్తుంటాయి. ఇప్పుడు విధూరథుడి విషయంలో కూడా అదే జరిగింది. అంటే పద్ముడనే జన్మ నడుస్తూ ఉండగా ఆ కర్మ పూర్తి కాకుండానే ఈ మధ్యలో విధూరథ జన్మ వచ్చేసింది. అందువల్ల ఆ జీవికి పద్మరాజ శరీరం మీద అభిమానం ఇంకా పోలేదు. కానీ విధూరథ శరీరం వల్ల తాత్కాలికంగా అది మరుగున పడింది అంతే. ఇప్పుడు ఈ విధూరథ శరీరం తొలగిపోవడం వల్ల పద్మరాజ శరీరం మీద ఉన్న అభిమానం మళ్ళీ మొలకెత్తింది. ఆ అహంభావ వాసనలోనే పద్ముడనే శరీరం ఉందన్నమాట. అందుచేతే ఆ వాసన మొలకెత్తగానే ఈ జీవి ఆ శరీరం దగ్గరికి రాగలిగాడు. ఆ శరీరము ఈ శరీరము ఈ రెండిటి తాలూకా వాసనలు ఇవన్నీ కూడా వాడి మనస్సులోనే ఉన్నాయి. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎక్కడి నుంచో వాడికి వచ్చి కూర్చోలేదు అవి. నీకు ఇదివరకు చెప్పాను, ఈ జగత్తంతా జీవుడి కడుపులోనే ఉంది అని. భ్రాంతి వల్ల ఇది సాధ్యమవుతుందని కూడా నీకు చెప్పాను. నీకు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ఉదాహరణ చెప్తాను విను. ఒకడు దాచుకోవడం కోసం ఎక్కడో అడవిలో ధనాన్ని పాతిపెట్టి వచ్చాడు. వచ్చేసి మళ్ళీ మామూలుగా యథాతథంగా ఊళ్ళో ఉన్నాడు. కానీ వాడి మనసు ఎప్పుడూ ఆ చెట్టు కిందే ఉంది. ఆ నేలలో పెట్టిన మూట వీడికి ఎప్పుడు కనిపిస్తూనే ఉండేది. ఇది ఎలా సాధ్యం? అది నా ధనం అనే సంస్కారం వల్ల వాడికి సాధ్యమైంది. వాడి మనస్సు ఏ మార్గాన ప్రయాణం చేస్తుందో ఇది నాది అనే సంస్కార మార్గంలోనే ప్రయాణం చేస్తుంది. దీన్ని బట్టి ప్రపంచం మనోవాసనల మీద ఆధారపడి ఉందని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు విధూరథ జీవుడు కూడా ఈ మనోవాసన మార్గంలోనే పద్మరాజ శరీరం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎన్ని జన్మలు గడిచినా ఎంత దూరంలో ఉన్నా వాసనలో ఉన్న వస్తువు ఆ జీవికి ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంటుంది. ఎప్పటిదాకా అని అడుగుతావు నువ్వు. అది ఇవ్వవలసిన ఫలమంతా ఇచ్చేదాకా. అప్పటిదాకా దానికి వాసన పోదు. వాసన పోయేదాకా ఆ వస్తువు కూడా పోదు అని అనగానే రాములు వారు అన్నారు, గురుదేవా, బంధువులు ఇచ్చే పిండాల వల్ల మరణించిన జీవికి కొత్త శరీరం ఏర్పడుతుందన్నారు కదా. బంధువులు పిండాలు ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఆ జీవి ఏమైపోతాడు అని అడిగాడు. అనగానే అప్పుడు వశిష్ఠుల వారు చెప్పారు, రామా, బంధువులు ఇచ్చారా ఇవ్వలేదా అనేది ముఖ్యం కాదు. వాళ్ళు నాకు పిండాలు ఇచ్చారు అనే భావన ఆ మరణించిన జీవికి ఉంటే చాలు. వాడికి దానికి తగ్గ వాసనలు ఏర్పడిపోతాయి. వాసనలు బట్టి కొత్త శరీరం ఏర్పడిపోతుంది. పిండ ప్రధానం వల్ల 2 ఫలితాలున్నాయి. ఇచ్చిన వాడికి పుణ్యం, మరణించిన వాడికి వాసన. వీటిలో బంధువులు నిజంగా పిండాలిస్తే మొదటిది కలుగుతుంది. రెండవది మరణించే వాడికి భావాలను బట్టి పనిచేస్తుంది. జీవికి బ్రతికి ఉన్నా మరణించిన ఫలితాన్నిచ్చేది భావన మాత్రమే. యచ్చిత్తం తన్మయో జంతు భవతీత్యనుభూత సదేహేషు విదేహేషున భవత్యన్యథా క్వచిత్ అన్నారు. జీవి మనోమయుడు, మనసును బట్టే అనుభూతులు. స్థూలదేహం ఉన్నా ఊడినా అదంతే. అందుకే నాకు మా వాళ్ళు పిండాలు ఇచ్చారు అనే భావన ఉంటే చాలు, శరీరం వచ్చేస్తుంది. ఇది మనకి సర్గ 56లో 28వ శ్లోకంలో చెప్పారనమాట. సామాన్యంగా భావన పదార్థాలను బట్టి ఏర్పడుతుంటుంది. కనుక బంధువులు పిండాలు ఇస్తే మరణించిన జీవికి ఆ భావం తప్పకుండా కలుగుతుంది. కొందరికి ఇవ్వకపోయినా కలుగుతూ ఉంటుంది. గురుదేవా, ఒకడు మరణించాడు, ఒకడు పాపాత్ముడు. అందువల్ల వాడికి నా దగ్గర పుణ్యం లేదు అనే వాసనే ఉంది. ఆ దశలో వాడి స్నేహితుడు వాడి కోసం ఒక పుణ్యం చేసి వాడికి దారాదత్తం చేశాడు.
ఇప్పుడు స్నేహితుడికేమో పుణ్యం చేసి పుణ్యం దానంగా ఇచ్చాననే వాసన ఉంటుంది, మరణించిన వాడికేమో నా దగ్గర పుణ్యం లేదు అనే వాసన ఉంటుంది. ఈ రెండిట్లో ఏది ఫలిస్తుంది? అనుభవించేవాడి వాసనే ముఖ్యం అనేటట్లయితే ఆ స్నేహితుడు చేసిన పనికి ఏ ఫలితమూ లేదని అనాల్సి వస్తుంది. ఫలితం లేని పని అనేది ఉంటుందా? అనుభవించడం అనుభవించకపోవడం ముఖ్యం కాదయ్యా. వాసన వెనకాల ఉన్న పదార్థం సత్యపదార్థం అయితే ఆ వాసన ప్రబలం కనుక అక్కడ స్నేహితుడి వాసనే ఫలిస్తుంది అని మీరు అన్నట్లయితే ఫలితం పుట్టడానికి భావనే చాలని మీరిందాక చెప్పిన మాటకి విరోధం వస్తుంది. కనుక ఇక్కడ నాకు సమన్వయం ఏమిటో చెప్పండి అంటూ గడ్డు ప్రశ్న వేశారు రాములు వారు. ఇప్పుడు వశిష్ఠుల వారు సమాధానం ఏం చెప్తున్నారు? రామ, ఆ స్నేహితుడు శాస్త్రంలో చెప్పిన ప్రకారము పుణ్యం చేసి ధారాదత్తం చేసి ఉంటే అప్పుడు వాడి వాసనే ప్రబలం. దానికి కారణం శాస్త్ర ప్రమాణం, అంతేగాని వాసన వెనకాల ఉన్న వస్తువు మాత్రం కాదు. నా దగ్గర పుణ్యం లేదు అనే మరణజీవి వాసన కేవలం వాడి ఊహ వల్ల వచ్చింది. దానికేమి శాస్త్ర బలం లేదు, అందువల్ల అది దుర్బలం అన్నమాట. స్నేహితుడు పుణ్యాన్ని ధారాదత్తం చేసినప్పుడు వాడు శాస్త్రం ప్రకారం చేశాడు కనుక ఆ శాస్త్ర బలం వల్ల మరణించిన వాడి మనస్సులో నాకు పుణ్యం వచ్చింది అనే సంస్కారం పుడుతుంది. ఆ శాస్త్ర బలమే వాడికి ఫలాన్ని కూడా ఇస్తుంది. అలా కాకుండా వాసనకి వెనకాల ఉన్న పదార్థాన్ని బట్టే ఫలితం వస్తుంది అనేటట్లయితే శాస్త్ర ప్రామాణ్యం లేని నాస్తికుడు కూడా సత్ఫలితాన్నే పొందాలి. నేనేదో పరీక్ష చేయడం కోసం సత్కర్మ చేస్తున్నాను అనే నాస్తికుడికి ఫలితం రాదు. అది శాస్త్ర సిద్ధం, ఇది అనుభవ సిద్ధం కూడా. కనుక వాసనల విషయంలో శాస్త్రబలమే బలము అన్నారు. అనగానే రాముల వారు ఏమని ప్రశ్న వేశారు? గురుదేవ, మీరు శాస్త్ర ప్రకారంగా చేసే పనుల వల్ల మాత్రమే వాసనలు పుడతాయంటున్నారు. శాస్త్ర ప్రకారం చేయడం అంటే దేశకాలాలకు అనుగుణంగా చేయడమే కదా. కాబట్టి ఏ వాసన పుట్టాలన్నా దాని వెనకాల దేశకాలాలు ఉండాల్సిందే. ఈ సృష్టి మొత్తము కలిపితే ఒక వాసన. అది పుట్టాలి అంటే దానికి వెనకాల దేశకాలాలు ఉండాలి. సృష్టికి వెనకాల అద్వితీయమైన పరబ్రహ్మం ఉంటుంది, కానీ దేశకాలాలు ఎలా ఉంటాయి? అవి లేకపోతే ఇప్పుడు ఈ సృష్టి ఉండకూడదు కదా. ఈ చిక్కును మీరు ఎలా విడదీస్తారు చెప్పండి అంటూ ప్రశ్న వేశాడు. నేను చెప్పేది అదేనయ్యా మహానుభావ. సృష్టికి వెనకాల దేశకాలాలు లేవు. అవి లేకుండా ఈ సృష్టి పుట్టరాదు. కానీ అది ఇప్పుడు కనిపిస్తోంది. ఒక వస్తువు పుట్టడానికి అనుకూలమైన దేశ కాలాలు లేకుండా ఆ వస్తువు జన్మిస్తే అది మాయా వస్తువు, అది గారడి వస్తువు, అది మిథ్యా వస్తువు అని ఈ లోకమంతా పిలుస్తున్నారు. అందుకే వేదం ఈ సృష్టి అసత్యమని, మిథ్యా అని నొక్కి చెప్తోంది. ఈ లీలోపాఖ్యానం ద్వారా నేను నీకు నిరూపించబోయే విషయం కూడా అదే. పై కథ విను నువ్వు. పద్మలీలా సరస్వతులు పద్మాపురం చేరారు. ఇప్పుడు అక్కడ పూలలో ఉన్న పద్ముడి శవం చూశారు వాళ్ళు. ఆ శవానికి పక్కనే విధూరథ లీల వింజామరలు వీస్తోంది. ఆవిడ అచ్చం ఇప్పుడు పూర్వ పద్మలీలలాగా ఉంది. విధూరథ లీల ముఖం కొంచెం వాడినట్టుగా ఉంది. ఎడమ చేతికి చెంపన ఆంచుకుని భర్త శవం వంక చూస్తూ మౌనంగా నిలబడింది. పద్మలీలా సరస్వతులు సత్య సంకల్పులు కనుక వాళ్ళకి ఆవిడ బాగా కనిపిస్తుంది. ఆవిడ అలాంటిది కాదు కనుక వాళ్ళు కనిపించడం లేదు అని చెప్పారు. చెప్పగానే ఆ రాముడు వారు ఏమన్నారు? గురుదేవా, ఇదే ఇంట్లో పూర్వం పద్మలీల ధ్యానం చేస్తూ కూర్చుని సూక్ష్మ శరీరంతో బయటికి వెళ్ళింది కదా. ఇప్పుడు ఆమె స్థూల శరీరం ఇక్కడే ఉండాలి కదా. దాని మాట చెప్పరేంటి మీరు? దాన్ని ఎక్కడ పెట్టి మర్చిపోయారు అంటూ అడిగాడు. ఒకడికి తాను లేడి పిల్లలుగా పుట్టినట్టుగా కల వచ్చిందనుకోవయ్యా. వాడు మెలకు వచ్చిన తర్వాత కూడా తన లేడి శరీరం అక్కడే ఉందని వెతుక్కుంటాడా? వెతుక్కోడు కదా. అలాగే పద్మలీలకు ఇప్పుడు బ్రహ్మజ్ఞానం అబ్బిందయ్యా. అందువల్ల ఆవిడికి ఈ జగత్ప్రపంచం అంతా స్వప్నంలాగా కనిపిస్తూ ఉంటుందంటే ఇప్పుడు ఆమె ఏ ప్రపంచాన్ని చూస్తుందో అది పూర్వం ఆమె దృష్టిలో సత్య ప్రపంచంగా ఉండేది. మరి ఇప్పుడు రూపాలు కనిపిస్తున్నాయి, పేర్లు వినిపిస్తున్నాయి, కానీ అంతా బ్రహ్మమయమే. కనుక ఆమె దృష్టిలో
ఆ పూర్వ శరీరానికి అస్తిత్వమే లేదు. అప్పుడు రాముడు అన్నారు, గురుదేవా, అంటే యోగులకు సూక్ష్మదేహమే తప్ప భౌతిక దేహం లేనే లేదని మీరు తేల్చేస్తున్నారు. కానీ యోగులు జీవించి ఉండి స్థూల శరీరాలతోటి తిరుగుతూ ఉండడం మనకు కనిపిస్తోంది కదా అన్నారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్తున్నారు, రామా, యోగులకు శరీరము మరణము కూడా 2 రకాలయ్యా. ఒకటేమిటి, తన ప్రారంధం ద్వారా నశించడం కోసం యోగి అనేక దేహాలను ఒకేసారి ధరిస్తాడు. వాడు పాత దేహాన్ని వదిలి ఈ కొత్త దేహాలను ధరిస్తున్నాడు కనుక ఇది ఒక రకంగా మరణమే. ఇలాంటి వాడికి పూర్వపు స్థూల దేహం లేనే లేదు కదా, కొత్తగా వచ్చినవి కల్పిత దేహాలే కదా. రెండోదేమిటి, యోగికి ప్రారంధం పూర్తిగా నశించిపోతే విదేహ కైవల్యం వస్తుంది. ఇది ఒక మరణమే కదా. దీంట్లో కూడా పూర్వపు స్థూల దేహం మిగల్లేదు. ఇలాంటి 2 రకాల మరణాల్లో ఏదో ఒక మరణాన్ని పొందినవాడు అసలైన యోగి. వాడికి స్థూలదేహం ఉండే అవకాశమే కనిపించడం లేదు. వీళ్ళలో విదేహ కైవల్యం పొందిన వాడి విషయంలో ఒక విశేషం కూడా ఉంది. వాడికి విదేహ కైవల్యం కలగ్గానే పిడుగుపడ్డట్టుగా శరీరం ఎగిరిపోదు. ఎండ వల్ల మంచుగడ్డ కరిగిపోయినట్టుగా క్రమంగా క్షీణించిపోతుంది. అందుచేత అది కొద్ది కాలం నిలబడి ఉన్నట్టుగా ఇతరులకు భ్రమ కలుగుతుంది అంతే. నిజానికి నిజమైన యోగి శరీరాన్ని సామాన్య జనులు చూస్తున్నారు అంటే అది ఆ యోగి యొక్క సంకల్ప బలమే. వీళ్ళు నన్ను చూడాలి అని ఆయన సంకల్పించుకుంటే వాళ్ళు చూస్తారు, అంతేకాని ఈ దేహం స్థూల దేహం అవడం వల్ల వాళ్ళు చూడడం లేదు. ఈ యోగి సంకల్పం వల్ల వాళ్ళు చూస్తున్నారు అంతే. యోగికి అలాంటి సంకల్పం లేకపోతే అతని దేహం ఇతర యోగులకు కూడా కనిపించదు. మరో విధానం కూడా ఉంది ఇందులో. యోగి యొక్క స్థూల శరీరం మంచుగడ్డలాగా కరిగిపోయే లోపు ఆ యోగి దృష్టిలో అది పూర్తిగా లేనిది. ఇక సామాన్య జనుల్లో పుణ్యాత్ములైన వారి పుణ్యవాసన వల్ల వాళ్ళకి ఆ యోగి సజీవంగా కనిపిస్తూ ఉంటాడు. చూసేవారి పుణ్యం క్షీణిస్తే ఆ యోగి మరణించినట్లుగా కనిపిస్తాడు. ఇందుకు సరియైన ఉదాహరణ ఈ సభలో ఉన్న వ్యాసపుత్రుడు శుకుడే. ఆ శుకుడు విదేహముక్తిని పొందిన తర్వాత పరీక్షిత్తు పుణ్యం వల్ల పరీక్షిత్తు సభలో మళ్ళీ కనిపించి భాగవతాన్ని ఉపదేశించాడు. కనుక రామ, యోగులకు స్థూలదేహం లేకపోయినా అది ఉన్నట్టు లోకులకు కనిపించడంలో దోషం ఏమీ లేదు అన్నారు. అనగానే రాముడు ఓ ప్రశ్న వేశాడు. ఏమిటా ప్రశ్న? గురుదేవా, యోగులకు అంతకుముందు స్థూలదేహమే ఆతివాహిక దేహంగా మారుతుందా, లేక కొత్తది ఏదైనా తయారవుతుందా అంటూ ప్రశ్న వేశారు. మరి దీనికి సమాధానం మనం రేపటి ఎపిసోడ్లో రాములు వారి కృతిని విన్న తర్వాత చెప్పుకుందాం. అంతవరకు సెలవు.